హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి 1992లో స్టాక్ మార్కెట్లో ఒక స్కామ్ జరిగింది. ఈ స్కామ్ అనేది హర్షద్ మెహతా చేశాడు. అయితే ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే అతను ఏ స్టాక్స్లో ఈ స్కామ్ చేసి మ్యానిపులేషన్ చేసి ఆ స్టాక్స్ని మార్కెట్ని క్రాష్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఏసీసీ అంటే అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్. హర్షద్ ఈ కంపెనీ షేర్లను 200 నుంచి 9,000 దాకా పెంచాడు. సిమెంట్ కీలకమైన పరిశ్రమ అని చెప్పి భారీ డిమాండ్ సృష్టించి అతను ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుని ఈ స్టాక్ని మ్యానిపులేట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసి స్టెర్లైట్ ఇండస్ట్రీస్. ప్రజెంట్ ఈ కంపెనీని వేదాంత కంపెనీలో కలిపేసుకున్నారు. ఈ స్టెర్లైట్ షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాటి ధరను పెంచేవాడు. ఆ తర్వాత అతను ప్రాఫిట్స్ బుక్ చేసుకునేవాడు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ ద్వారా అతను పెద్ద మొత్తంలో నిధులను సేకరించి స్టాక్స్ కొనుగోలు చేసేవాడు. ఇలా కొనుగోలు చేసిన తర్వాత అతను ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ స్టాక్స్ని సెల్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకునేవాడు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటే టిస్కో. ఇప్పుడు అది టాటా స్టీల్ కింద మార్చారు. మార్కెట్లో పెద్ద పేరున్న కంపెనీగా ఉండడంతో ఈ షేర్లను అతను భారీగా ట్రేడింగ్ చేసేవాడు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అపోలో టైర్స్ అంటే చిన్న కంపెనీలను టార్గెట్ చేస్తూ వీటి ధరలను అనవసరంగా పెంచి పాజిటివ్ ఇమేజ్ సృష్టించేవాడు. ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అనేది పెట్టడం జరిగింది. దాంట్లో డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన వాటిని చూడండి ఒకసారి. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.